హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 12. గమన వేగాన్ని అనుసరించి రెండు వాహనాల పక్కపక్కన ఉండి సమాన వేగంతో ప్రయాణం చేసినప్పుడు కదలిక స్తంభించిన అనుభవాన్ని పొందడం జరుగుతుంది. అంటే మీరు వేరే ప్రక్క వాహనం వేరుగా కాకుండా మీతోనే ఉన్న అనుభవాన్ని పొందుతారు. అలాగే మీ యొక్క ఆలోచన తరంగాల వేగం మరియు మీరు పొందవలసిన కోరిక రెండిటిని ఫ్రీక్వెన్సీ ఒకటైనప్పుడు ఆ వస్తువు మీతోనే ఉంటుందనే సూత్రం మీరు కోరుకునే ప్రతి కోరికకు వర్తిస్తుంది. కొన్ని కోరికల త్వరగా మరికొన్ని ఆలస్యంగా మీకు వర్తింపచేస్తున్నాయి. అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ వస్తువుకి సరిపోవడం లేదన్నమాట. ఈ ఒక్క విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడ విచిత్రం ఏమంటే కొంత డబ్బుకైనా చిన్న కోరికైనా పెద్ద మొత్తంలో కావాల్సిన మరియు పెద్ద కోరికనైనా ఫ్రీక్వెన్సీ ముఖ్యమే తప్ప మీ శ్రమ మెచ్చుతగ్గులవి చేసే అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీ ఆలోచన తరంగాల వేగం మీరు కోరుకున్న వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ సమానమైనప్పుడు వస్తువు మీరు వేరు కాదు అనే విషయాన్ని గమనిస్తూ ఈ సృష్టిలో మీరు ఏదైనా పొందవచ్చు. మీరు ఎక్కడ కూడా ఎవరితోనూ కూడా కంపారిజన్ చేసుకోవద్దు, పోటీ పడవద్దు. ఇక్కడ మీరే దేవుడు, మీరే అన్నీ, మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకరితో మీకు సంబంధం లేదు. ఇంకొకరు నిన్ను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఏ విషయంలో అయినా సరే మీ ఆలోచన తరంగంలో మీరు మార్చుకోవాల్సింది ఒకటే, మనీ మంత్ర. డబ్బు గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. మీరు ఎక్కడ కూడా ఎంతమంది అయినా డిస్టర్బ్ చేసినా దాన్ని పట్టించుకోకుండా మీరు దాన్ని గమనం మాత్రమే చేయాలి. దాన్ని పదే పదే ఊహించుకోవాలి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.